యేసుక్రీస్తు వారి దివ్యనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన సంఘ అధ్యక్షులు పిడి అనిల్ కుమార్ గారు, అలాగే సంఘ సెక్రటరీ గారు డాక్టర్ గాంధీ గారు కూడా మన మధ్యలో లేరు. ఎందుకంటే అత్యవసరమైన పరిస్థితిని బట్టి గాంధీ గారు వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఈరోజు ఈ ఆరాధన నడిపించడానికి మన వీళ్ళు మరి దివి ప్రతాప్ గారిని బట్టి స్థుతిస్తున్నాను. పోయిన ఆదివారం మరి సడన్గా నేను ముంబై వెళ్ళాల్సి వచ్చింది. మా చిన్నాన్నగారు, మా పిన్ని గారి హస్బెండ్, ఆయన శుక్రవారం ఉదయం 12:55 ఆయన ప్రభు సన్నిధికి చేరారు. ఆ కారణం చేత 1 గంటకి మా తమ్ముడు ఫోన్ చేశారు. వెంటనే మళ్ళా ఎలాగైనా వెళ్ళాలి అని ఫ్లైట్ ఉంటే 10 గంటలకు వారి ఫ్లైట్ రాజమండ్రి నుంచి ముంబై వెళ్ళడం జరిగింది. మళ్ళా తిరిగి ఆదివారం జ్ఞాపకార్థం అయ్యింది. ఆదివారం నైట్ బయలుదేరి మండే సోమవారం సాయంత్రం వచ్చాను. ఈ రీతిగా ప్రయాణం కొరకు మీరందరూ మరి చేసిన ప్రార్థనను బట్టి దేవుడు క్షేమంగా నన్ను తిరిగి మళ్ళా గృహానికి చేర్చారు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణించి 3వ దినాన తిరిగి లేచి ఆయన మరలా 40 దినముల ఈ భూమి మీద సంచరించి ఉన్నాడు. 40 దినాలు ఈ భూమి మీద సంచరించి ఆయా సందర్భాలలో ఆయన శిష్యులకు, అలాగే ఆయన వెంబడిస్తున్నటువంటి స్త్రీలకు, పురుషులైనటువంటి వారికి ఆయన మరి కనబడినట్లుగా, ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. మొదటిగా మగ్దలేని మరియ, వేరొక మరియ, తర్వాత ఆయన పేతురు, సీమోను పేతురుకు, ఆ తర్వాత 10 మంది శిష్యులు ఉన్నప్పుడు ఒకసారి, అలాగే ఎమ్మాయి గ్రామానికి ఆయన శిష్యులిద్దరు వెళ్తున్నప్పుడు వారితో పాటు యేసు ప్రభువు వెళ్తూ అక్కడ వారికి ప్రత్యక్షం అవడం, తర్వాత ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి శిష్యులలో 7 వారు తిరిగి మరలా చేపలు పట్టడానికి తాము మరలా తిరిగి పాత జీవితంలోకి వెళ్ళినప్పుడు వారికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. అయితే యేసయ్య ప్రత్యక్షమైంది ఆయన సుమారు 8 సార్లు వరకు ప్రత్యక్షమైనట్లుగా గమనించగలం. అలాగే యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఒక్కొక్క మాటల ద్వారా ఆయన వారిని బలపరిచినట్లుగా మనం చూడగలం. యేసయ్య తన శిష్యులైనటువంటి వారిని బలపరిచారు. అలాగే మనము కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుదు కానీ అక్కడ 500 మందికి, ఆయనను వెంబడిస్తున్న 500 మందికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా కూడా మనకి వివరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రత్యక్షమైంది ఎందుకు అంటే, ఆయన తన బిడలైన వారిని, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారిని ఆయన బలపరచడానికి, యేసయ్య మరణం వరకు వెంబడించారు, కానీ ఆ మరణం సమయంలో వీళ్ళరా విడిచిపెట్టేశారు. ఆ మరణం సమయంలో ఒకరు నాకు తెలియదని అబద్ధం ఆడారు. ఆ మరణ సమయంలో వారు గొర్రెలు చెదిరినట్లుగా చెదిరిపోయారు. అలాంటి ఆ పరిస్థితుల్లో ప్రియులుగా మరి ఈ బిడ్డలందరినీ బలపరచాలి. వారిని అలాగే వదిలిపెట్టేయకూడదు. వారిని అలాగే విడిచిపెట్టేయకుండా, పిరికివారిగా విడిచిపెట్టేయకుండా, అవిశ్వాసంతో జీవిస్తున్న వీరిని అవిశ్వాసులుగా విడిచిపెట్టేయకుండా, అశ్రద్ధ నిర్లక్ష్యం కలిగి జీవిస్తున్న వారిని, నిర్లక్ష్యం కలిగి ఉన్న వారిని అలాగే విడిచిపెట్టేయకుండా, ప్రియులారా ఆయన ప్రత్యక్షమై తిరిగి
వారిని బలపరిచి ఆయన స్థిరపరిచినట్లుగా మనం గమనించగలం. ఆయన ఆరోహణమయ్యే ముందు మరి యథావిధిగా ఆయన ఒలీవ కొండకు వారిని తీసుకుని వెళ్ళి అక్కడ వారిని దీవించి ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినట్లుగా మనం గమనించగలం. యేసయ్య 40 దినాల ఈ యొక్క సంచరించినప్పుడు వారిని బలపరిచిన. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన మనము ఈ మా యోహాను సువార్తలో మనం చూడగలుగుతున్నాం. ఈ 21వ అధ్యాయము 1 నుండి 6 వచనాల వరకు, అంటే 14 వచనం వరకు మనం చదువుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ శిష్యులు అయినటువంటి వారి జీవితంలో వారు ఏం చేస్తున్నారంటే గలిలయలోని కానా ఊరి వరకు నతనయేలు, అలాగే సీమోను పేతురు, దిదుగా అనబడిన తోమా, జెబెదయి కుమారులు, అలాగే ఆయన శిష్యులలో మరి ఇద్దరు వాళ్ళు కూడి ఏం చేస్తున్నారు అంటే, ఆ పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చేదము అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీరు ఏదైతే విడిచిపెట్టి వచ్చేసారో, యేసు ప్రభువును వెంబడించారో, తిరిగి మరలా అక్కడికే వెళ్ళాలని తలంపు కలిగి జీవిస్తున్నారు. ఏది విడిచిపెట్టి వచ్చారు? దీనికి మూలమైన నాయకుడు ఎవరు? ఈ యొక్క మిగిలిన శిష్యులు ఎవరిని అనుసరిస్తున్నారు, ఎవరిని ఫాలో అవుతున్నారు? గమనించండి, ఇక్కడ పేతురుని ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ ఈ పేతురు మాదిరికరంగా ఉండాల్సినటువంటి వాడు, అందరికంటే జ్ఞానము కలిగిన వాడు, అందరికంటే చురుకైన వాడు, అందరికంటే ఆశ కలిగినటువంటి వాడు, అందరికంటే ముందు ఉండేటటువంటి తత్వం కలిగిన వాడు. అలాంటి ఈ పేతురు మిగిలిన శిష్యులకు ఒక మాదిరికరంగా ఉండవలసిన ఇతడు ఏం చేస్తున్నాడు అంటే, ఇతడు వారిని చెడుపుతున్నాడు. ఇతడు చెడిపోవడమే కాకుండా తిరిగి మరలా తనను నమ్ముకొని తనను వెంబడిస్తూ తనను బట్టి ముందుకు వెళ్తున్నటువంటి వారిని కూడా ఇతడు ఏం చేస్తున్నాడండి? చెడుపుతున్నాడు. ఇది ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే నిజానికి పేతురు అక్కడ నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని పిలవలేదు. ఆయన పేతురు గారు చెడగొట్టేస్తున్నారు అని మనం అనుకుంటున్నాం కదా. నేను చేపలు పట్టబోదును అని చెప్పేసి పేతురు గారు వాళ్ళతో చెప్పారు, కానీ నేను వెళ్తున్నాను మీరు కూడా రండి అని చెప్పారా? చెప్పలేదు. కాబట్టి తప్పు ఎలా అవుతుంది కదా. ఇప్పుడు పేతురు గారిని, ఏమయ్యా నువ్వు వీళ్ళందరినీ పాడు చేసేసావు, నువ్వు ఎందుకు అలా చేసావు? వెళ్తే నువ్వు ఒక్కడు వెళ్ళాలి, కానీ వీళ్ళందరినీ నీతో పాటు వచ్చేసారు అని అంటే పేతురు గారు ఏ సమాధానం చెప్తాడు? అడిగితే ఆయన ఏం సమాధానం చెప్పి, నేనేమో రమ్మన్నానా, నేను వెళ్తున్నానని చెప్పాను, కానీ వాళ్ళేమన్నా నేను రమ్మన్నానా అంటారు. అంతే కదండి. కానీ అక్కడ సమాధానం అది కాదు. ఏంటంటే, ఇప్పుడు అందరికంటే ముందుండేవాడు, అందరికంటే జ్ఞానం కలిగిన వాడు, చురుకైన వాడు ఇప్పుడు ఒక సైకలాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇతను ఒక లీడర్షిప్ని అక్కడ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక నాయకుడిగా వాళ్ళందరికీ ఒక మాదిరిగా, ఒకవేళ నేనేం చేస్తున్నానో వాళ్ళు కూడా అదే చేస్తారు అనేటటువంటి ఒక ఆలోచన కలిగిన వాడే ఆయన ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అంతే కదా ప్రియులరా. ఎప్పుడైనా సరే గొర్రెల కాపరిని ప్రియులరా అనుసరిస్తాయి గొర్రెలు. అలాగే ప్రియ దేవుడు పిల్లగా, ఈ లోకంలో ఏ నాయకుడైనా సరే నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాదిరిగా ఉండాలి. చెప్పుతూ చెప్పి దానిని అనుసరిస్తూ ఆ విధమైన మాదిరికరమైన జీవితాన్ని కలిగి ప్రతి ఒక్క నాయకుడు ఉండాలి. లోక సంబంధమైన వారైనా ఆత్మ సంబంధమైనటువంటి వారైనా, అది ఎవరైనా సరే ఆ నాయకులుగా ఉన్నటువంటి వారు నేను ఏదైనా చేస్తే నేను చెప్పి చేయించక్కర్లేదు, కానీ
నన్ను చూసి నేర్చుకుంటారేమో, నన్ను చూసి పాడిపోతారేమో, నన్ను చూసి ఒకవేళ త్రోవ తప్పిపోతారేమో, నా క్రియ వలన, నా మాట వలన, నా ప్రవర్తన వలన, ఒకవేళ నేను చేసే ఏ విధమైనటువంటి పని వలనైనా వారు ఆత్మీయంగా ఒకవేళ దూరం అయిపోతారేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగిన వారి దైవ సేవకులైన, దేవుని సంఘాన్ని నడిపిస్తున్న నాయకులైన, ఆయా విభాగాలకు ఏర్పాటు చేయబడిన విభాగాలకు ఉన్నటువంటి గొప్ప పెద్దలైన ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి అంటే మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలి. అందుకని పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తుంటాడు, నువ్వు మాదిరిగా ఉండుము, మాదిరిగా ఉండుము. అంటే మనము చెప్పేవారమే కాకుండా చేసేవారంగా కూడా ఉండాలి అన్నది దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో కూడా, మన కుటుంబంలో కూడా మన తల్లిదండ్రులు చెప్తారు, కానీ ఆ తల్లిదండ్రులు చేయరు. కొందరు తల్లులు చెప్పరు, వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. అందుకే పిల్లలు చాలా మంది పాడైపోతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ మనం గమనించాలి. శాంతి అనే అమ్మాయి గురించి బహుశా మీరు వినే ఉంటారు అందరూ కూడా. శాంతి అనే అమ్మాయి గురించి ఎక్కువగా ఈ వీడియోస్ వస్తూ ఉన్నాయి, ఈ న్యూస్ అంతా అదే హల్చల్ అవుతుంది. అమ్మాయి ఒక రూమ్కి మరి తాను పార్టీ కోసం వెళ్ళిందంట. ఫ్రెండ్స్తో పార్టీ కోసం ఆ అమ్మాయి రూమ్కి వెళ్ళింది. 2 రూమ్స్ బుక్ చేసుకుని అక్కడ ఆ యవనస్తులు పిల్లల 4 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, వారు అర్ధరాత్రి ఒక రూమ్కి వెళ్ళి అక్కడ పార్టీ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమిటి? ఇది తల్లిదండ్రులుగా వారికి నేర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెప్పలేదు. చివరికి ఉదయం 3 గంటలకి ఆ శాంతి అనే దేవుని బిడ్డలే ఆ అమ్మాయి చనిపోయింది. కాబట్టి గమనించండి, చంపేశారు వీళ్ళంతా కలిసి అని ఈ యొక్క న్యూస్ ఎక్కువగా మనం వింటున్నాం. ఎందుకు చెప్తున్నానంటే తల్లి తండ్రి ఒక మాదిరిగా ఉండాలి పిల్లలకు. ఇక్కడ నాయకుని లక్షణాలు ఏంటి అన్నది గమనిస్తే ఇక్కడ పేతురుని ముందు పెడుతున్నాడు. యేసు ప్రభు అన్నిటికీ పేతురుని ముందు పెడుతున్నాడు. అలాగే పేతురే కాకుండా పిల్లల మిగిలిన వాళ్ళు కూడా ఈ యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నటువంటి వారు. అది ఇక్కడ గమనించండి. పేతురు గారు ఏమంటున్నాడండి? నేను చేపలు పట్టబోతుందని వారితో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించి ఏంటి అంటే యేసు ప్రభువు ఏ స్థితిలో ఉండగా పిలిచాడు పేతురు గారిని? ఏ స్థితిలో ఉండగా పిలిచాడంటే చేపలు పడుతుండగా పిలిచాడు. పిలిచినప్పుడు వేసే చెప్పిన మాట ఏంటి చెప్పాలమ్మా? మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించింది, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టేలా జాలరులుగా చేస్తానని పేతురు గారు అన్నారు. కానీ ఇక్కడ పేతురు గారు 3.5 సంవత్సరాలు కూడా యేసయ్యతో తిరిగి ఆయనతో వెంబడించి ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి వాడు. కాబట్టి ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు అంటే తిరిగి మరలా తన పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఏది విడిచిపెట్టుకొని వచ్చాడో తిరిగి మరలా దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఇది గమనించాలి. ఒకసారి మనం విడిచిపెట్టినటువంటి దాన్ని మరలా తిరిగి దాని జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే బైబిల్లో సామెతల గ్రంథంలో కఠినమైనటువంటి మాటలు ఉంటాయి. సామెతల గ్రంథంలో చాలా కఠినమైన మాటలు ఉంటాయి. పిల్లరా, పాపము చేస్తూ దానిని విడిచిపెట్టి మరలా తిరిగి మనం పాపము చేస్తే ఏది విడిచిపెట్టామో అదే మరలా మనం చేస్తే దేనితో పోల్చాడు అనంటే కక్కిన దానిని తిను కుక్కతో సమానుడు అన్నాడు. కక్కిన దానిని తిను కుక్కతో సమానుడు. కక్కినటువంటి దాన్ని ఆ కుక్క తిరిగి మరలా
తినేది ఏదైతే ఉందో అది అసభ్యకరమైనటువంటి జంతువుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రియులారా, ఒక వ్యక్తి అన్నీ పెంచుకుంటున్నాడట. అన్నీ అందరూ కూడా కుక్కలను పెంచుకుంటున్నారు, చక్కగా మేకలను పెంచుకుంటున్నారు, గొర్రెలను పెంచుకుంటున్నారు, అన్నీ పెంచుకుంటున్నారు. కానీ పంది పిల్లలను ఎవరు పెంచుకోవట్లేదు. నేను పందిని పెంచుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడట. అనుకుని ఏం చేశాడంటే చక్కగా వెళ్ళి బురదలో దొర్లుతూ ఉండేటువంటి పంది పిల్లను తెచ్చుకున్నాడట. దానికి శుభ్రంగా స్నానం చేయించాడు. స్నానం చేయించి ఆ పందికి ఏం చేశాడంటే చక్కని పట్టు వస్త్రాలు తొడిగించాడు. తర్వాత బంగారపు కమ్మిని దానికి ముక్కుకి తొడిగించాడు. బంగారపు కమ్మిని ముక్కుకి తొడిగించి ఆ పట్టు వస్త్రాలు తొడిగించి తన గదిలో ప్రత్యేకమైనటువంటి స్థలం ఏర్పాటు చేసి దానికి మంచి పరుపు కూడా ఏర్పాటు చేసి, అమ్మ నా బంగారం, నా ముద్దుగా బుజ్జి అని చెప్పి చక్కగా పలకరించి చక్కగా పిలుస్తూ ఉండేవాడు. దానికి కావలసిన ఫుడ్ కూడా చక్కగా ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు కనబడలేదు. అరే నా బుజ్జి తల్లి, నా బంగారం, ఎక్కడున్నావమ్మా అని ఎదుగుతుంటే ఎక్కడ ఎదుగుతే కనపడుతుంది? అక్కడ ఎదిగాడు, రూమ్లో కనపడలేదు. ఆయన రూమ్కి వెళ్ళి ఎదిగాడు, కనపడలేదు. అన్ని గదులు తిరిగాడు, కనపడలేదు. ఇంటి చుట్టూరు తిరిగాడు, కనపడలేదు. అరే ఏమైపోయింది నా బంగారం అనుకున్నాడట. అనుకుని చివరికి ఏం చేశాడంటే ఒక ఆలోచన వచ్చింది. అసలు ఎక్కడ నుండి తీశానో అక్కడికి వెళ్ళి చూస్తే బాగుంటుందేమో అనుకున్నాడు. అనుకుని తాను వెళ్ళి చూసేసరికి ఏం చేస్తుందండి, ఈయన ఎక్కడ నుండి తీసి దానికి శుద్ధి చేసి బాగు చేసి బంగారు కొమ్మ పెట్టి ఇన్ని చేశాడో అదే బురదలోకి వెళ్ళి మళ్ళా పొర్లుతుంది. అదే బురదలోకి వెళ్ళి పొర్లుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది బంగారం అక్కడ తన ముక్కుకి ఉంది, పట్టు వస్త్రాలు తన శరీరం మీద ఉన్నాయి. ఆ బంగారపు ఆ కమ్మి బురదలోకి పెట్టేసింది, పట్టు వస్త్రాలు కూడా బురదలోకి పెట్టేసింది. కారణం ఏమిటి అంటే అది మొదట బురదలో నుండి వచ్చింది, తిరిగి మళ్ళా వెళ్ళినప్పుడు బంగారంతో వెళ్ళింది, మళ్ళా ఆ పట్టు వస్త్రాలు వెళ్ళింది, వాటన్నిటిని బురద చేసేసింది. దాని విలువ దానికి తెలియదు, బంగారం విలువ దానికి తెలియదు, పట్టు వస్త్రాల విలువ దానికి తెలియదు. అందుకే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయి అపవిత్రపరచుకుంటుంది. దేవుని బిడ్డలమైన మనము పొర్లుచున్నటువంటి పాపపు పొర్లుతో ఉన్నటువంటి మనలను యేసుక్రీస్తు వారు విడిపించి మనల్ని బాగు చేసి మనకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందుకనే అంటాడు కదా యెరూషలేము గురించి మాట్లాడుతూ, ప్రియులారా యెహెజ్కేలు గ్రంథములో ప్రియులారా చక్కని మాట మనం ఎప్పుడూ చదువుకుంటూ ఉంటాం. నువ్వు నేల నుండి ఆ యొక్క ఒక మొక్కను పోల్చి మాట్లాడుతూ ఉంటాడనమాట. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత శ్రేష్టమైనటువంటి వారముగా దేవుడు మనల్ని చేశాడో తెలుసా? మనల్ని ఎంత విలువైనటువంటి వారముగా మనల్ని చేశాడో తెలుసా? దేవుడు మనల్ని ఘనులుగా చేశాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని నడిపించాడు. ఆయన మనము ఒకప్పుడు దీనస్థితి కలిగినటువంటి వారు, మనం ఒకప్పుడు పాపపు స్థితిని కలిగినటువంటి వారు. కానీ ఆయన కృప వలన, యేసయ్య శ్రమల వలన, ఆయన మరణం వలన, ఆయన చేసిన మహా గొప్ప త్యాగము వలన ఏం చేశారండి? ఆయన విడిపించారండి. మనకి ఒక విలువైన జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనము విలువ పెట్టి కొనబడిన వారం, విలువ పెట్టి కొనబడినటువంటి వారం మన విలువైన జనాంగం. ఇశ్రాయేలీయుల గురించి చెప్తాడు ప్రియులారా, ఇదిగో ఇశ్రాయేలు భయపడద్దు, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము ప్రియులారా మొదటి వచనం నుండి మనము ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ అంటాడు, ప్రియులారా యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఒకప్పుడు అపవాది చేతిలో ఉన్నప్పుడు
నేను నిన్ను విడిపించాను, నేను నిన్ను పిలుచుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఇప్పుడు నువ్వు నా సొత్తు, కాబట్టి నువ్వేం చేయకూడదు, నీవు భయపడవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. 44వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు, అయినను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు, భయపడద్దు 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 అని అంటున్నాడు. అంటే మనల్ని ఏం చేశాడట దేవుడు? తన బిడ్డలను ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? మనం దేవుని యొక్క సొత్తు, మనం దేవుని యొక్క సొత్తు అయినటువంటి వారం. కాబట్టి మనము ఆయన రక్తము చేత పాపము నుండి, పాప బానిసత్వము నుండి, పాప నాశనము నుండి, పాపము విధించిన మరణమని ఆ రెండవ మరణము, అగ్ని గంధకములతో మండు గుండము అనే నరకము నుండి మనల్ని విడిపించి మనకు ఒక శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తే, తిరిగి మరలా మనం ఏం చేస్తున్నాం? విడిచిపెట్టి వచ్చినటువంటి తిరిగి మరలా అదే పాపంలోనికి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే మనకి ఏమి తెలియదని అర్థం. మనకి ఏమి తెలియదు అని అంటే రక్షణ యొక్క విలువ మనకి తెలియడం లేదు. దేవుని యొక్క ప్రేమ యొక్క విలువ ఏమిటో మనకి తెలియదు. అందుకే మనము ఏది విడిచిపెట్టుకొని వచ్చామో తిరిగి మరలా దానిలోనికి వెళ్ళిపోతున్నాం. విలువ తెలియని ప్రజలుగా మనం నడుచుకుంటున్నాం. ఇప్పుడు నేను విలువైన వాడను, ఇప్పుడు నేను విలువైన దానను, ఎందుకంటే విలువైన ఆయన రక్తము చేత నన్ను ఆయన కడిగి ఉన్నాడు. విలువైన ఆయన రక్తము చేత ఆయన నన్ను పవిత్రపరిచి ఉన్నాడు. ఇప్పుడు నేను నీతిమంతుని, ఇప్పుడు నేను పరిశుద్ధుని, ఇప్పుడు నేను దేవుని సొత్తై ఉన్నాను, ఇప్పుడు నేను ఆయన కుమారుడను, ఇప్పుడు నేను ఆయన కుమార్తెను అని గ్రహించినప్పుడు పిల్లల ఆయనను అనుసరించి జీవించగలం. ఇక్కడ ఈ పేతురు యొక్క జీవితాన్ని గమనిస్తే ఏం చేస్తూ ఉన్నాడండి? తను మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక విషయాన్ని గుర్తించండి, వాక్యం సెలవిస్తుంది, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు. నాగటి మీద చెయ్యి పెట్టి, ఎందుకు పెట్టాం నాగటి మీద చెయ్యి? నాగటి మీద చెయ్యి పెట్టేవాడు అనగా భూమిని దున్నాలనుకున్నప్పుడు, నాగలి తెలుసు కదా, మీకు తెలుసు కదా, ఈ యొక్క కొంకి ఇలా ఉంటుంది, దీనికి చివరన ఒక ఇనుప కడ్డీ అనేది పొదును చేయబడి దానికి కొట్టబడి ఉంటే, దానిని భూమిలో నొక్కి పెట్టినప్పుడు ఎద్దులు ముందుకెళ్తుంటే అది సాళ్ళ వలె అది చేస్తుంది. అప్పుడు ఆ తర్వాత అక్కడ నీళ్లతో తడిపి తర్వాత మొక్కలు వేయడం జరుగుతుంది. నేను కూడా చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అప్పుడు భూమిని దున్నాలి అనుకున్నప్పుడు ఆ నాగలి మీద చెయ్యి పెట్టాము అంటే మనం ఏం చేయాలని అర్థం? దున్నాలి అనుకునే కదా నాగటి మీద చెయ్యి పెట్టాం, ముందుకు వెళ్ళాలనే కదా నాగటి మీద చెయ్యి పెట్టాం. ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే ముందుకే చూడాలి. మనము ఏదైతే చేయాలనుకున్నా ఆ పనిలోకి అడుగు పెట్టామో ఆ పనిని పూర్తి చేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే ముందుకే చూడాలి. కానీ మనం వెనక్కి తిరిగి చూస్తూ ఈ నాగటి మీద చేపెట్టి వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది? తిన్నగా వెళ్తుందా? వంకర టింకరగా వెళ్తుంది. మనం అనుకున్నటువంటి పని సరిగా చేయలేము. అది సరి కదా, అది పైకి తెగిపోయి ఆ ఎత్తుకి ఇనుము గుచ్చుకునే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఈరోజు మనం కూడా యేసయ్యని నమ్ముకున్న తర్వాత మరలా లోకం వైపుకి చూడకూడదు, మరలా లోకంలోకి కలిసిపోకూడదు. యేసయ్య తప్ప మరొక మార్గం మనకు లేదు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మనకి విడుదల, ఆయన ద్వారానే సహాయం, ఆయన ద్వారానే స్వస్థత, ఆయన ద్వారానే మేలు.
యేసయ్య ద్వారానే మనం సమస్తమును పొందుకోగలం. సమస్తమును ఆయనలో గుప్తమై ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ఆయనను నమ్ముకున్న మనము నష్టపోము. ఆయనను నమ్ముకున్నటువంటి మనం ఎప్పుడు కూడా ఆయనను ముందుకు చూస్తూనే ముందుకు సాగిపోవాలి. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు పట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనం వెనక తట్టు చూడకూడదు. మళ్ళా విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ విగ్రహాల జోలికి పోకూడదు. మరలా విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ ఆచారాల జోలికి పోకూడదు. మరలా విడిచిపెట్టి వచ్చినటువంటి పాపము జోలికి మనం వెళ్ళకూడదు. వెనక్కి తిరిగి పోకూడదు. ముందుకే వెళ్ళాలి. కష్టమైన నష్టమైన ఎలాంటి శ్రమైనా సరే జయించుకుంటూ భరించుకుంటూ ముందుకి వెళ్ళినప్పుడు అది మనకి గొప్ప ఆశీర్వాదము. దేవుని పిల్లలు ఇక్కడ ఈ పేతురు యొక్క జీవితాన్ని గమనిస్తే ఏం చేస్తున్నాడండి? తిరిగి మరలా ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నేను చేపలు పట్టబోదును అని వారితో చెప్పినప్పుడు వారు ఏం చేస్తున్నారో చూడండి. మేమును నీతో కూడా వచ్చేదము. ఈ వచ్చేదము అని చెప్పిన వారెవరు? మేము కూడా నీతో వచ్చేదము అని చెప్పినటువంటి వారు ఎవరండి అంటే వారు కూడా దేవుని పిల్లలే. వారు కూడా యేసు ప్రభువారిని వెంబడించిన శిష్యులే. వారి ప్రియులారా యేసయ్యను కలిగినటువంటి వారే. యేసయ్యతో ఉండి యేసయ్య దగ్గర నేర్చుకొని యేసయ్య దగ్గర బలపడి యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానాలు పొందుకున్నటువంటి వారే. వీరు కూడా ఇక్కడ పేతురు ఎంతో, ఈ మిగిలిన శిష్యులు కూడా అంతే. పేతురు ఎక్కువ, వీళ్ళు తక్కువ కాదు. కాకపోతే పేతురు కొంచెం ఉత్సాహం కలిగిన వాడు కనుక మాదిరికరంగా ఉండాల్సినటువంటి వాడు. అయితే ఇప్పుడు వీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే ప్రియులారా, ఇక్కడ ఈ పేతురు తీసుకున్న నిర్ణయాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉంది. అవునంటారా కాదంటారా? ఇక్కడ పేతురు ఎక్కువ, వీళ్ళు ఎక్కువ? అందరూ సమానమే కదండి, అందరూ సమానమే. ఎందుకంటే ఆయన శిష్యులు 12 మంది. ఈ 12 మందిలో ఇక్కడ ఎవరు తప్పు చేసినా ఆ తప్పుని మిగిలిన వారు ఖండించి వారిని సరి చేయాల్సినటువంటి బాధ్యత ఉందా లేదంటారా? చెప్పండి. ఇప్పుడు పేతురు తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా? మంచిదంటారా? కాదు కదా. ఎందుకంటే విడిచిపెట్టి వచ్చినటువంటి మరలా స్థితిలోకి వెళ్ళిపోతానంటున్నాడు. అప్పుడు ఏమనాలి ఈ మిగిలిన ఈ 6 మంది శిష్యులు? అరే పేతురు ఏంటి, అదేంటి, అసలు యేసు ప్రభువు మనల్ని ఎందుకు పిలిచారు? ఆయన మనల్ని ఏం చెప్పి పిలిచారు? మనల్ని రండి మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని పిలిచాడు కదా. కానీ ఇప్పుడేంటి మరలా తిరిగి ఏ స్థితి నుంచి వచ్చావు ఆ స్థితిలోకి వెళ్ళిపోతానంటున్నాం. అది కరెక్టే కాదు, వద్దు వద్దు, అలా వెళ్ళకూడదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. సహవాసములో ప్రియులారా ఒకరినొకరు ఖండించవచ్చు, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవచ్చు. ఒకరి తప్పులు ఒకవేళ ఒకరిలో ఒకరికి లోపాలు ఉన్నాయనుకోండి, వాటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. పౌలు భక్తులు అనేక సందర్భాలలో అదే తెలియజేస్తున్నాడు. ప్రేమతో ఒకరినొకడు హెచ్చరించుకునడి, ఒకరినొకడు హెచ్చరించుకునడి. ప్రియులారా పవిత్రమైనటువంటి ఒక ప్రేమతో కూడినటువంటి హెచ్చరిక. సహోదరుడా సహోదరి అంటూ ప్రియులారా మంచిగా ప్రేమగా సంభాషిస్తూ ఇది మనకి మంచిది కాదు, అది మనం చేయకూడదు, మనం ఇలా ఉండాలి, దేవుని బిడ్డలం కదా, మనం విశ్వాసంగా ఉండాలి, మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, క్రీస్తుని అనుసరించాలి అని మనం ఏం చేయాలి? ఒకవేళ మన సహోదరుడు కానీ మన సహోదరి కానీ తప్పిపోతున్నట్లయితే ఏం చేయాలి? మనం చెప్పండి, ఏం చేయాలి? అమ్మా సరి చేయాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? మన ఇంట్లో ఒకవేళ అందరూ దేవుడు నమ్ముకున్నారు అనుకుందాం, భర్త కొంచెం విశ్వాసంగా ఉండొచ్చు, భార్య కొంచెం అవిశ్వాసంగా ఉండొచ్చు, లేక భర్త అవిశ్వాసంగా ఉండొచ్చు, భార్య అవిశ్వాసంగా ఉండొచ్చు, లేదా పిల్లలు అవిశ్వాసంగా ఉండొచ్చు, తల్లిదండ్రులు విశ్వాసంగా ఉండొచ్చు. అప్పుడు కుటుంబ బాధ్యత ఏంటి? ఎవరైతే విశ్వాసాలు కలిగి ఉన్నారో, విశ్వాసి అవిశ్వాసము కలిగి ఉన్నటువంటి పిల్లలైనా భర్తనైనా భార్యనైనా వారిని విశ్వాసంలోనికి నడిపించుకొని వారిని విశ్వాసంలోనికి
నడిపించడమే మన బాధ్యత. అంతేకాదు సంఘములో సహోదరులుగా ఉన్న మనం కూడా ఎవరైనా సరే త్రోవ తప్పిపోతుంటే, వారు విశ్వాసంలో పడిపోతుంటే మనం బాధ్యతగా తీసుకుని వారిని తిరిగి మరలా బలపరిచేటటువంటి వారిని ఉండాలి. అలా బలపరచాలంటే, అలా హెచ్చరించాలంటే, అలా గద్దించాలంటే, వారి సరిచెప్పాలంటే ఏం చేయాలి? మనము అనుసరిస్తూ ఉండాలి. మన విశ్వాసంగా ఉంటే విశ్వాసం గురించి చెప్పగలం. మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండమని చెప్పగలం. మనం కూడా భక్తిగా ఉంటే భక్తిగా ఉండమని చెప్పగలం. మనం లేకుండా మనం చెప్పలేం కదా. అప్పుడు ఏమవుతుంది? సంఘము అందరూ కూడా అవిశ్వాసంగానే సాగిపోతారు, కానీ విశ్వాసంలో బలపడలేరు. అందుకు ప్రతి ఒక్కరంగా మనం ఏం చేయాలి అంటే మనం బలపడాలి. అలాగే నశించిపోతున్న విశ్వాసంలో సన్నగిల్లిపోతున్న వారిని మనం ఏం చేయాలి? ఒక్కొక్కరిని దేవుళ్ళలోకి నడిపిస్తూ ఉండాలి. అది విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప బాధ్యత. విశ్వాసులుగా మనమే కాదు, మనం రక్షించబడినా సరిపోదు, మన తోటి వారిని, మన సహోదరులను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు పేతురుని ఖండించాలి. అదే పేతురు అలా చేస్తాం. తప్పు, మనల్ని పిలిచిన దేవుడు ఆయన పని చేయడానికి పిలిచాడు, మనం వెళ్ళాలి, ఆయన పని చేయాలని చెప్పడం మానేసి ఏం చేస్తున్నారంటే తప్పుని ఖండించడం మానేసి పేతురుని అనుసరిస్తున్నారు. పేతురు వెనకాల వెళ్తున్నారు. పేతురు ఏం చేస్తే అది చేస్తున్నారు. నా ప్రియ సహోదరులారా, ఒక్కటి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏమి చేయాలో నీకు తెలియబడింది. మంచి ఏమిటో నీకు తెలియబడింది, చెడేమిటో నీకు తెలియబడింది, ఏది న్యాయమో తెలియబడింది, ఏది అన్యాయమో తెలియబడింది, నీకు ఏది భక్తో తెలియబడింది, ఏది భక్తిహీనతో తెలియబడింది, విశ్వాసం అంటే ఏంటో తెలియబడింది, అవిశ్వాసం అంటే ఏంటో తెలియబడింది. అన్నీ తెలిసి కూడా నీవు త్రోవ తప్పిపోతూ ఉన్నావు, ఎవరినో అనుసరిస్తూ నువ్వు ముందుకెళ్తున్నావు అంటే ఏ విధమైనటువంటి స్థితి మనం ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఎవరిని ఫాలో అవ్వకూడదు. మనం సంఘంలో బిడ్డలు జాగ్రత్త గుర్తుపించుకోండి. ఎవరైనా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఒకరు మాట మీద మనం నిలబడదాం అంటారు. కొన్ని సందర్భాలు ఇగో మనోడు ఏమంటే అది చేయాలి, ఇగో తను ఏం చెప్పిందంటే అలాగే మనం అందరూ చేయాలి, ఒకే మాట మీద ఉండాలి అని అనుకుంటారు. ఏ విషయాల్లో ఒక మాట మీద ఉండాలి, ఏ విషయంలో ఒక మాట మీద ఉండాలి, ఏ విషయంలో కట్టుబడి ఉండాలి, ఏ విషయంలో ప్రియులారా దేవుని మంచి పనులలో, దేవుని యొక్క సేవ విషయంలో, ఆయన కూర్చిన సువార్త ప్రకటనలో, ఆయన మందిర నిర్మాణం విషయంలో, ఆయన గురించి సాక్ష్యం విషయంలో, దేవుని పని కొరకు మంచిది అనేది ఏదైతే ఉందో దానికి కట్టుబడి అందరూ కలిసి ఒకే మాట మీద ఉండి అందరూ కలిసి ఆ పని ముందుకు సాగాలి. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే గ్రూప్ వైజ్ గా డివైడ్ అయిపోతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో, కొన్ని సంఘాలలో ఈ గ్రూప్ ఒకటి, ఆ గ్రూప్ ఒకటి, మనమంతా ఒకటి, మనం ఇలా ఉండాలి, ఇదిగో వాళ్ళని మనం అలాగా. ఇది దేవుని బిడ్డలకు మంచి లక్షణం కాదు. సహవాసము అనేది ప్రియులారా మనము ఎలా ఉండాలంటే ఒక్కరినొకరు హెచ్చరించుకుంటూ సరైన జీవితంలోకి నడిపించుకోవాలి. ఇక్కడ పేతురు చేసే మంచి పని కాదు, తను వెళ్ళిపోతున్నాడు లోకంలోనికి. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? అనుసరిస్తున్నారు. ఎవరిని అనుసరిస్తున్నారు? పేతురును అనుసరిస్తున్నారు. పేతురుని కాదు అనుసరించాల్సింది. ఎవరిని అనుసరించాలండి? యేసయ్యను అనుసరించాలి. ఈరోజు భక్తులను మనం ప్రియులారా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. వారు జీవించిన భక్తి కలిగిన మార్గాన్ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. కానీ వారితో పాటు గ్రూప్ వైజ్ గా ఒక గ్రూప్ లాగా మనము ఏర్పడకూడదు. ఆ భక్తుడు మంచి ఏం చేశాడో ఆ మంచిని మనము అనుసరించాలి తప్ప నేను ఆయన పార్టీ, మేమంతా ఒకటి అన్నట్టుగా ఏ రోజున మనం జీవించకూడదు. మంచి ఉంటే ఆ భక్తిలో ఆ మంచిని నేర్చుకోండి, ఆ మంచిని ఫాలో అవ్వండి. మనుష్యులను కాదు పిల్లగా వారి యొక్క మంచితనాన్ని ఫాలో అవ్వండి తప్ప వ్యక్తులను ఫాలో అవ్వడం ఏమాత్రం క్రైస్తవులకు తగదు అన్నది జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మేము కూడా వస్తాం అని ఏం చేస్తున్నారంటే పేతురుని వెంబడిస్తున్నారు. సరే, ఏం చేశారట? వెళ్ళి
దోణి ఎక్కిరి. ఇప్పుడు దోణి ఎక్కి వారు ప్రయాసపడుతున్నారు. దేని కొరకు ప్రయాసపడుతున్నారు? చేపలు పట్టుటకు ప్రయాసపడుతున్నారు. బహుశా ఆకలేసి వెళ్ళారంటారా? వాళ్ళకి ఆకలేసి వెళ్ళారంటారా? లేకపోతే వాళ్ళకి ఇంకా సమృద్ధిగా ఉండాలి అని వెళ్ళారంటారా? లేకపోతే అమ్ముకొని 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలని వెళ్ళారంటారా? అక్కడ ఎన్నో ఆలోచనలు మనకు వస్తాయి కదా. నిజానికి ఆకలేసి కూడా వెళ్ళండొచ్చు, కానీ యేసయ్యతో ఉన్నప్పుడు ఏ కొదువ లేకుండా చూసుకున్నారు యేసయ్య. యేసయ్యతో ఉన్నంత వరకు వారు చేపలు పట్టే పరిస్థితి లేదు వాళ్ళకి. యేసయ్యతో ఉన్నంత వరకు ప్రియులారా వారు ఆహారానికి వారికి కొదువ లేదు. యేసయ్య వారితో ఉన్నంత వరకు, యేసయ్యతో వారు ఉన్నంత వరకు వారికి ఎలాంటి కొదువ లేదు. ఇప్పుడు యేసయ్య ఎడబాటు వచ్చేసరికి ఇప్పుడు వారికి దీనస్థితి మరలా వచ్చింది. అది జ్ఞాపకము వస్తుంది. అందుకే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కష్టం మీద ఆధారపడుతున్నారు. వారి కష్టం మీద ఆధారపడుతున్నారు. మేము కష్టపడాలి, మేము చేపలు పట్టుకోవాలి, వాటిని మేము సంపాదించుకోవాలి, కష్టం మీద ఆధారపడుతున్నారు. దీనంతటికి కారణం ఏంటంటే యేసయ్యను మర్చిపోవడం, యేసయ్య చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోవడం, యేసయ్య చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా మర్చిపోవడం వలన, నిర్లక్ష్యము వలన ఈ మరలా వీళ్ళు ఈ రీతిగా చేస్తున్నారు. సరే, వీళ్ళు కష్టపడుతున్నారు, కానీ రాత్రంతా కష్టపడ్డారట, ఏం చేయలేదండి? చేపలు పడలేదు. రాత్రంతా కూడా ఆ యొక్క పట్టారు కానీ వెతికారు కానీ ఏమీ పడలేదు, ఏమీ పట్టలేదు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనం చాలా సందర్భాల్లో మన కష్టం మీదే ఆధారపడుతూ ఉంటాం. మనం కష్టపడాలి, అది దేవునికి ఇష్టమైంది. అన్యాయంగా సంపాదించకూడదు. ఎప్పుడు కూడా మనం న్యాయంగానే సంపాదించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా అన్యాయంగా మనం సంపాదించుకున్నాం అనుకోండి, అది ఎలా వచ్చిందో అలాగా 2 అంతలు పోతుంది. అన్యాయంగా సంపాదిస్తే ఏ విధంగానైనా సంపాదిస్తే అన్యాయంగా అది 2 అంతలు పోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏమీ తిరుగులేదు, దేవుడు ఇక్కడే చుట్టించేస్తాడు, పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. తర్వాత ఏదైనా మనకు దొరికింది అనుకోండి, దొరకబడినటువంటి వస్తువు సాధ్యమైతే అది మందు కాదు కాబట్టి ఎవరిదో గుర్తించుకొని వారికి మనం కనబడితే ఇచ్చేయాలి. అది చాలా మంచిది. ఇది మనం నేర్చుకోవాలి, కష్టపడాలి. కానీ గమనించి మొన్న నేను వెళ్తున్నప్పుడు ట్రైన్లో ఒక పర్స్ కింద పడింది. నా ముందు సీట్లో పర్స్ కింద పడింది. ఆ పక్కనే బ్యాగ్స్ ఉన్నాయి. వెంటనే ఆ పర్సు తీసి నేను ఓపెన్ చేయలేదు. ఈ పర్సు ఒకటి దొరికింది, ఎవరిదో వీళ్ళదంటే మాది అంట మొదలుపెట్టారు. అయితే ఆ ఇద్దరు నాదనలో అన్నారు. తర్వాత ఇంకొక ఆవిడ సైలెంట్ అయిపోయారు. ఓకే నాగా. అప్పుడు నేను తెరిచి చూశాను, ఏం అనలేను. అప్పుడు తెరిచి చూస్తే అందులో కొంత డబ్బులు ఉన్నాయి. లేదా అందులో ఇంకేవో వస్తువులు ఉన్నాయి. పూర్తిగా చేయకూడదని వెంటనే మీదే తీసేసుకొని ఇచ్చేసాను. ఆ తర్వాత నేను దిగేటప్పుడు ఆవిడ దిగుతుంది, ఇంకొక ఆవిడ నాది కాదు అని చెప్పిన ఆవిడ అంటుంది, సార్ అనవసరంగా ఇచ్చేసారు సార్, అనవసరంగా తీసేసుకున్నా సార్, ఆవిడది కూడా కాదేమో సార్ అన్నది. పోన్లేమో మనకి ఎందుకన్నా, ఒకవేళ అది మంద కాదు, పోగొట్టబడిన వాళ్ళు ఎంత దుఃఖంతో బాధతో ఉన్నారో అది మనకి లేకపోయినా బాధ మనకు వద్దాం అలాంటి ఎప్పుడైనా సరే. పోన్లే, ఆవిడది కాకపోయినా ఆవిడకి ఇచ్చేసిన సంతోషమే అని చెప్పి చెప్పారు. ఇలాగా ప్రియులుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు చాలా చాలా నీతి సంబంధమైనటువంటి క్రియలలో ఇవన్నీ కూడా కష్టపడాలి, పని చేసుకోవాలి. కానీ దేవుడిని పక్కన పెట్టి, దేవుని వాగ్దానాలు మర్చి, దేవుడిని స్తుతించకుండా, దేవుని ప్రియులరా లెక్క చేయకుండా మన కష్టం మీదే మనం ఆధారపడి జీవించాలి అనుకుంటే ఆ సంపాదన నువ్వు ఎంత సంపాదించినా ఎలా వస్తుందో, ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. కష్టపడు 1,00,000 రూపాయలు కాదు, 2 లక్షలు నెలకి జీతం తెచ్చుకున్నా కూడా నీ కష్టార్థమే మంచిదే. కానీ దేవుని సహాయం లేకుండా,
దేవుని కృపలో నీవు లేకుండా నువ్వు కష్టపడితే ఇలా పక్కవాడు 10,000 తెచ్చుకొని హ్యాపీగా ఉంటాడు, నువ్వు 2 లక్షలు తెచ్చుకున్నాను హ్యాపీగా ఉండలేవు. ఇది సత్యం, ఇది సత్యం నేను చెప్తున్నాను పిల్లలు. ఎందుకంటే దేవుని భయం కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవునికి అవకాశం ఇచ్చి, దేవుని సహాయం కోరుకొని దేవునిలో జీవించిన వారు కష్టపడితే ఆ కష్టాన్ని ఫలింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను అడుగుతారు విశాఖపట్నంలో, పాస్టర్ గారు మీకు ఇంకేమైనా సైడ్ బిజినెస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. నాకు బిజినెస్ ఎక్కడ ఉన్నాయా బాబు, మీకు తెలియని బిజినెస్ నా దగ్గర ఎక్కడ ఉన్నాయా ఆయన అంటే, మరి మీ జీవితంతో మీరు ఎంతమంది ఒకే జీవితం మీద ఎంతమంది ఎలా పోషింపబడుతున్నారు కండి, అది ఆయన కృప. ప్రియ దేవుడికి కదా, దేవుని కార్యాలు గొప్పవి, అవి అనుభవిస్తే తెలుస్తాయి. అవి చెప్పుకుంటే అది అర్థం కాదు, వింటే అర్థం కాదు, అనుభవించాలి దేవునిలో ఉండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ కష్టపడుతున్నారు, యేసయ్యను మర్చారు, ఆయన వాగ్దానం మర్చారు, కష్టం మీద ఆధారపడుతున్నారు. కానీ స్వశక్తి మీద ఆధారపడి కష్టపడుతుంటే ఏమీ దొరకలేదట, ఏమీ దొరకలేదట, ఏమీ పట్టలేదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. అక్కడ అంటున్నారు 5వ వచనంలో, పిల్లలారా భోజనం మనకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఇప్పుడు యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు పేతురు అని పిలవలేదు, యాకోబు యోహాను ఏమి పిలవలేదు, ఏమని పిలిచారు? అమ్మా పిల్లలారా. ఆ పిలుపుకైనా సరే వాళ్ళ మైండ్లో కాస్త ఆలోచన రావాలి కదా, ఈ పిలుపు ఎవరు పిలుస్తారంటే పిల్లలారా ఎవరు పిలుస్తారు? యేసయ్య తప్ప ఇంకెవరిని పిలుస్తారా? ఆ యొక్క తండ్రి తల్లి వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చారు కదా, మరి ఆ తల్లిదండ్రులు కూడా పిలుస్తారా? వాళ్ళ యొక్క తీరు విధానం మనకు తెలుసు. కానీ పిల్లలారా అన్నప్పుడు అని ఈ మాట ఎక్కడ ఉన్నట్టుంది. ఇది వరకు యేసు ప్రభువే కదా, మనతో ఆమె జ్ఞానం రాలేదు. తర్వాత యేసయ్య గుర్తు చేసినటువంటి మొదటి పదం ఏంటి ఇక్కడ అని అంటే, భోజనములకు ఏమైనా ఉన్నదా అంటే, యేసయ్య భోజనం గురించి ఎందుకు అడగాలి? ఏమండి ఆలోచన చేశారా? యేసయ్య ఇంకేదైనా అడగొచ్చు కదా, పిల్లలారా భోజనం మనకు ఏమైనా ఉన్నదా అని ఎందుకు అడగాలంటే, వీళ్ళు జీవించేదే దేని కొరకు జీవిస్తున్నారు? దీనికోసమే. ఏమో వారి కడుపే వారి దేవుడు. చాలాసార్లు బైబిల్లో చాలాసార్లు కొంతమంది మనం మాట్లాడుకుంటారు, మరి నీ కడుపే నీ దేవుడు అంటుంటారు. కొంతమంది బ్రతకడానికి తింటారు, కానీ కొంతమంది తినడం కోసమే బ్రతుకుతారట. అర్థమైందండి? కొంతమంది తినడం కోసమే బతుకుతారట, కొంతమంది మాత్రం బ్రతకడానికి మాత్రమే తింటారట. ట్రైన్ వెళ్ళిపోతుంది, తొందరగా బయలుదేరండి అంటే నాకు ఆకలి అయిపోతుంది, నేను టిఫిన్ చేయాలి ముందు అని చెప్పి ఒకరోజు ఒక తల్లి కూతురు వెళ్ళారనమాట రైల్వే స్టేషన్ దగ్గర, రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర. ట్రైన్ వచ్చేస్తుంది ఇంకో పావు గంటలో అంటే, అప్పుడు నాకు ఆకలిస్తుంది, నేను ఉండలేను, నేను వెళ్ళిపోయి టిఫిన్ చేసి వచ్చేస్తాను అని చెప్పేసి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేటప్పుడు ట్రైన్ వెళ్ళిపోయింది. గంటలో ఇంటికి చేరాల్సిన వాళ్ళు 5 గంటలు అయింది ఇంటికి చేరడానికి. ఎన్ని తిప్పలు పడ్డారు? ఆ కాసేపు కడుపు మార్చుకుంటే ఏమైపోయింది కదా. మీరు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము పిల్లల భోజనం కోసమే బ్రతకూడదు. భోజనం కోసమే బ్రతికితే పిల్లల మన జీవితంలో ఎన్నో కోల్పోతాం, మనం ఎన్నో ఆశీర్వాదాలు మనం కోల్పోతూ ఉంటాం. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే దేవుడు తినదల్లా ఈ శిష్యులు దేని మీద ఆధారపడుతున్నారు అంటే, భోజనము. అక్కడ ఎమ్మాయి గ్రామానికి వెళ్ళినప్పుడు ఇద్దరితో కూడా అక్కడ కూడా ఆ కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి? రొట్టెని విరిచినప్పుడు కళ్ళు తెరవబడ్డాయి. ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. లేదని రాయనికి చెప్పగా, దోణి కుడి ప్రక్కన వల వేయుడి, కుడి ప్రక్కన వల వేయుడి దొరుకుతుందని చెప్పాను. ఆవాకు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేక రాత్రంతయు శ్రమ పడిన ఏ ప్రయోజనము లేదు. నడిపించిన పాట అది మరుగైపోయింది, పూర్తిగా మరుగైపోయింది. సినిమాలోకి వెళ్ళిపోయింది పాట, వెళ్ళిపోయిన దగ్గర నుంచి అది సినిమా పాట మనకు సంబంధం లేదని ఆ పాట పూర్తిగా మరుగు. పాట అంటేనే పాడట్లేదు ఎవరు,
రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాలేదు ప్రతిఫలము. రక్షించు నీ సిలువా కమనీయ లోతులలో వెదకుటలో పాడిన పాట ఎంత మాధుర్యమైనటువంటి పాటలు కదా. రాత్రంతా శ్రమ పడ్డానయ్యా, ప్రయోజనము లేదు, రాలేదు ఫలము. కానీ యేసయ్య మాట వినిన తర్వాత, యేసయ్య చెప్పిన మాట చేసిన తర్వాత వారు బహు విస్తారమైనటువంటి చేపలు వారు పొందుకున్నారు. దేవుని మాట వినాలి, మనుషుల మాట కాదు. దేవుని మాట ప్రకారంగా మనం చేస్తే ప్రియులారా మన జీవితం, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, పేతురు విడిచిపెట్టి వచ్చిన దానిని మరలా ఆ లోకంలోనికి కలిసిపోతూ వెళ్ళిపోయాడు, లోకంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. మనం విడిచిపెట్టి వచ్చిన దానికి మరలా ఈ లోకంలోకి మనం కలిసిపోకూడదు. అలాగే వెంబడిస్తున్న యేసు ప్రభువారి శిష్యులు పేతురుని వెంబడిస్తున్నారు, కానీ యేసయ్యను మాత్రం మర్చిపోతున్నారు. మనం యేసయ్యను వెంబడించాలి, మనుషులను కాదు. మనుషుల పార్టీలుగా మనం, వారి పక్షంగా మనం ఉండకూడదు ప్రియులారా. అలాగే మన కష్టం మీద మనం ఆధారపడడం కాదు, దేవుని సహాయాన్ని కోరుకోండి. మీరు ఏ పరీక్షలు రాస్తున్నారా, ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారా, మరి ఏ విధమైనటువంటి అవసరం కోసం ఎదురు చూస్తున్నారా? నా కష్టము, నా జ్ఞానం, నా బలం కాదు, దేవా నీవిచ్చేవాడు, నీవిస్తేనే నేను తీసుకోగలను, లేకపోతే నా శక్తి, నా బలం, నా జ్ఞానం చాలదయ్యా అని దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. ఆయన చెప్పినట్లుగా, ఆయన ఏ విధంగా అయితే ఈ కుడి ప్రక్కన వేయగానే, ఆ కుడి ప్రక్కన వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయనకి తెలుసు, కానీ మనకేం తెలుస్తాయా? ఎక్కడ ఆశీర్వాదం ఉందో ఆయనకి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు కదా. అందుకు ఆయన చెప్పిన మాట వింటే మన జీవితం, మన పిల్లలు, మన కుటుంబము ఆశీర్వాదకరంగా, సమృద్ధికరంగా ఉంటారు అన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా మీకు మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రతి మాటలు దీవించడం గాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. నన్ను మమ్మల్ని ప్రేమించిన ఈ శ్రేష్టమైన తరుణం నుండి చూపిస్తున్నాను దేవా. నీ వాక్యం మా అందరి హృదయాలలో కలిగిపరిచేయండి నాయనా. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ వాక్యాన్ని హృదయంలో పదిలిపరచుకొని మీలో మరింత ఫలించే వృద్ధి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.